అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో క్యాబేజ్ పులిహోర రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ రెసిపీ నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. క్యాబేజ్తో ఏదైనా సింపుల్ రెసిపీ చేసుకోవాలి, ఎప్పుడు చేసినా ఇంకా తినాలనిపించే విధంగా ఉండే రెసిపీ ఏదైనా ఉంది అంటే అది ఇదే. చింతపండు పులిహోర రుచి వస్తుంది. మా ఇంట్లో పిల్లలతో సహా ఇష్టంగా తినే రెసిపీ ఇది. ఉల్లి వెల్లుల్లి కూడా అసలు ఇందులో వాడమన్నమాట. టేస్ట్ గురించి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. తప్పకుండా ట్రై చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ రెసిపీ చేసుకుంటే మీరు కూడా ఫ్యాన్స్ అయిపోవాల్సిందే, అంత బాగుంటుంది. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో త్వరగా చూసేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు 350 గ్రామ్స్ దాకా వేసుకోండి. అంటే సుమారుగా 2 నుంచి 3 కప్పుల దాకా క్యాబేజ్ ముక్కలు అనమాట. ఈ క్యాబేజ్ ముక్కల్లోకి కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసేసి గరిటెతో కలిపేసి మూత పెట్టుకుని మగ్గించండి. క్యాబేజ్ ముక్కలు మగ్గిపోయి ఉడికిపోయిన తర్వాత మంటని కాస్త పెంచి ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయేలాగా ఫ్రై చేసేసేయండి. రోస్ట్ చేసేస్తే వాటర్ ఎగిరిపోతుంది. ఇందులో ఉండే నీరంతా ఎగిరిపోయాక ఈ క్యాబేజ్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుని, నూనె హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా తాలింపు గింజలు వేసి వేయించాలి. ఈ తాలింపు గింజల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఇందులో 4 నుంచి 6 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా చీల్చుకుని వేసేసేయండి. ఇందులో మీకు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి మాత్రమే కారం అండి. ఎక్స్ట్రా కారం అనేది మనం యాడ్ చేయమన్నమాట. తర్వాత 1 టీ స్పూన్ దాకా సన్నగా తరిగిన లేదంటే తురిమిన అల్లాన్ని వేసుకుని వేయించాలి. అల్లం తురుము వేసుకున్న తర్వాత కాస్త వేయించండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఒకసారి కలిపేసి కాస్త ఇంగువ కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసి ఒక్కసారి కలిపి ఇందులోకి చింతపండు గుజ్జును వేసుకోవాలి. బాగా చిక్కటి చింతపండు గుజ్జు తీసుకుంటే కనుక 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. కాస్త పలుచగా తీసుకుంటే 1/2 కప్పు దాకా చింతపండు రసాన్ని వేసుకోండి. ఇందులో కాస్త పసుపు వేసేసి ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గరికి అయ్యేంత వరకు గరిటెతో కలుపుతూ ఉడికించండి. ఇలా చింతపండు గుజ్జులోంచి నూనె ఊరి పైకి తేలాలన్నమాట. అలా చింతపండు గుజ్జు చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం వేయించుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసేసేయాలి. వేసేసి ఉప్పు సరి చేసుకుని కొద్దిగా ఫ్రై చేయండి. కాస్త ఫ్రై చేసి దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవపిండి వేసుకోవాలి. ఇది పచ్చి ఆవపిండి అండి. అంటే మనం ఆవకాయలోకి వాడతాం కదా, సో పచ్చి ఆవాలతో గ్రైండ్ చేసిన ఆవపిండి, వేయించింది కాదు. ఆవాల్ని కొద్దిసేపు ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టేసుకుని స్టోర్ చేసుకుని అప్పుడప్పుడు రెసిపీస్కి వాడుకోవచ్చు అనమాట. ఈ ఆవపిండి వేయటం వల్లే ఈ క్యాబేజ్ రెసిపీ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆవపిండితో పాటుగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, చాలా టేస్టీగా ఈ పులిహోర క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని అన్నంతో తినచ్చు, చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఈ టేస్టీ క్యాబేజ్ పులిహోర రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.